गजाननं भूतगणाधिसेवितं कपित्थजम्बो फलसारभक्षितम् उमासुतं शोकविनाशकारणं नमामि विघ्नेश्वर पादपङ्कजम्। गुरुब्रह्मा गुरुर्विष्णुः गुरुदेवो महेश्वरः गुरुसाक्षात् परं ब्रह्म तस्मै श्रीगुरवे नमः। भूमौ स्खलितपादानां भूमिरेवावलम्बनं त्वयि जात परादानां त्वमेव शरणं शिवे। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करम्। श्रीगुरुभ्यो अस्मद्गुरुचरणारविन्दाभ्यां नमः। शिवशक्त्या युक्तो यदि भवति शक्तः प्रभवितुं न चेदेवं देवो न खलु कुशलः स्पन्दितुमपि। अतस्त्वाम् आराध्यां हरिहर विरिञ्चाधिपिरपि प्रणन्तं स्तोतं वा कथमकृतपुण्यः ప్రభవతి. అమ్మా, నీ శక్తితో కూడినప్పుడే పరమశివుడు కూడా అధినాయకుడు అవుతున్నట్ట. అట్లు కానీ ఆ దేవదేవుడే సముద్రుడు కాడు. అమ్మవారిని పూజించిందే అమ్మవారి శక్తి, ఆయనకు శివశక్తి ఇద్దరూ సమానం. శక్తి లేనిదే శివుడు లేదు, శివుడు లేనిదే శక్తి లేదు అని, అది కూడా హరిహర బ్రహ్మాదుల చేత పొగడబడుచున్న నిన్ను పూజించుటకు పొగడుటకు ఎన్ని జన్మల పుణ్యం ఉంటే ఈ ఫలితం లభిస్తుంది. ఎంత సమర్థుడవుతాడు. పూర్వజన్మ సుకృతం ఉంటేనే కానీ ఈ సౌందర్య శ్లోకాలు పఠించలేదు. తనియాంసం పాంసం తవ చరణ పంకేరుహ భవం విరించి సంచిన్వన్ విరచయతి లోకాన వికలం వహత్యేనం సౌరిః కథమపి సహస్రేణ శిరసా అరహ సంశుద్ధ్యైనం భజతి భసితో ధూళన విధిం. అమ్మా, బ్రహ్మదేవుడు నీ యొక్క పాదములు కలిగి ఉన్న అణుమాత్రం అయిన ధూళినే గ్రహించి సకల లోకాల్ని సృష్టి చేయుచున్నట్ట. ఆ సూక్ష్మ కణము చేతే సహస్ర శిరసములతో విష్ణుమూర్తి అతి కష్టంగా మోయుచున్నట్ట. శివుడు దానినే భస్మంగా పూచుకుని భస్మధారణ చేయుచున్నాడు. అందువలనే సృష్టి స్థితి లయ కారణభూతులు అయ్యారు అమ్మవారి అనుగ్రహంతో. అవిద్యానాం అంతస్తిమిరమిహిర ద్వీపనగరీ జడానాం చైతన్యస్తభకమకరంద శ్రుతిఝరీ దరిద్రాణాం చింతామణిగుణనిక జన్మజలధౌ నిమగ్నానాం దంష్ట్ర మురరిపువరాహస్య భవతి. అమ్మ, నీ చరణ పద్మరేణువు అజ్ఞానము అనే చీకటితో ఉన్న వారికి సూర్యోదయాన్ని కలిగిస్తుందిట.
మందబుద్ధులకేమో చైతన్యాన్ని కలిగిస్తుందిట. పుష్పముల నుండి వెలువడిన మందారధార వంటిది దరిద్రంతో ఉన్న వారికి చింతామణుల మందిరం వంటిదిట. సంసార సముద్రమున మునిగిన వారికి వరాహతారం వై కూరలతోటి వాళ్ళ ఆ కూరలతోటి పెరుగుతుందిట, ఆవిడ తీసేస్తుందట ఆ పాపాలన్నీ కూడా. అటువంటి విష్ణుమూర్తి యొక్క కూర వంటిది కదా తల్లి. త్వదన్యః పాణిభ్యాం అభయవరదో దైవతగణః త్వమేకా నైవాసి ప్రకటితవర భీత్యాభినయ వయత్రాతం దాతం ఫలమపి చ వాంఛాసమధికం శరణ్యే లోకానాం తవ హి చరణా ఏవ నిపుణౌ. అమ్మ, లోకాలకి దిక్కు అయిన తల్లి మిగిలిన దేవతలందరూ కూడా అభయముద్రలు కలిగి ఉన్నారట. దేవతలకు ముఖ్యమైన నీవు మాత్రం వర భయ గుర్తులు లేకుండా, అభయాస్త్రం కాకుండా ఆవిడకి అభినయం కలగదానివి. అంటే అభయ వరదముద్రలు పెట్టుకోకుండానే అమ్మవారు అందరికీ అభయాన్ని ఇస్తుందిట. కోరికలు కోరక ముందే కూడా కోరికలను తీర్చి భయములను పోగొడుతుందిట. హరిస్త్వాం ఆరాధ్య ప్రణతజన సౌభాగ్యజననీ పురనారీ భూత్వా పురరిపుమపి క్షోభమానయ స్మరోపి త్వాం నత్వా రతినయన లేహేన వపుషా మునీనాం అప్యంతః ప్రభవతి మోహాయ మహతాం. అమ్మ, లోకములకు సౌభాగ్య ప్రదూరాలవు అయినా నీ అభయం వలన విష్ణుమూర్తి స్త్రీ అవతారం ఎత్తి పరమశివుని కూడా ప్రభావితం చేశాడు కదమ్మా. అటులనే మన్మధుడు కూడా నిన్ను పూజించి రతీదేవికి ఇష్టసకుడే కాక మునుల మనస్సులు కూడా మోహం పెట్టుటకు సరైన వ్యక్తి అయినాడు కదా తల్లి నీ అనుగ్రహంతో. ధను పౌష్పౌ మోర్వీ మధుకరమయీ పంచవిసికాః వసంతః సామంతో మలయమరుదాయో ధనరథః తథాప్యేకః సర్వం హిమగిరిసుతే కామపి కృపాం అపాంగతే లబ్ధ్వా జగదిదం అనంగో విజయతే. అమ్మ, హిమవత్ పర్వతపుత్రి రాజపుత్రి, పూలతో కూడిన విల్లు, తుమ్మెదలతో చేయబడిన నారి, 5 బాణములు, జడత్వం కలవాడును, మలయమారుతమే కాక యుద్ధరథముగా కల మన్మధుడు సైతం నీ చూపు, నీ క్రీగట్టి చూపు, నీ కడగట్టి చూపు వల్ల జగత్తునే జయించుచున్నాడు కదమ్మా. క్వణత్కాంచీదామా కరికలభ కుంభస్తనన్నత పరీక్షీణ మధ్యే పరిణత శరచంద్ర వదనా ధనుర్బాణాన్ పాసం శృణిమపి దదానా కరతలైః పురస్తాదాస్తాం నః పురమధితురాహో పురుషిక. మిలమిల మెరియుచున్న మణుల గజ్జల మొలనూలు కలిగిన గున్న ఏనుగు కుంభముల వంటి కుచముల భారములు కలిగి వంగిన నడుము ఉన్నట్లు కనబడుతున్నట్టు సన్నని నడుము కలిగి శరత్కాల చంద్రుని వంటి ముఖమును కలిగిను, చెరుకుగడ విల్లును, పూవటంబును, అంకుశమును, పాసమును ధరించుచున్న అహంకార రూపు కలిగిన దేవి మా ఎదుట నిలుచుగాక, నీ అనుగ్రహము మాపై కురిపించుగాక. సుధా సింధోర్మధ్యే
సురవిటపి వాటి పరివృతే మణిద్వీపే నీపో పవనవతి చింతామణిగృహే శివాకారే మంచే పరమశివ పర్యంక నిలయాం భజంతి త్వాం ధన్యాః కతిచన చిదానంద లహరీ. అమ్మా, అమృత సముద్రం మధ్య భాగమునున్న రతనాల దేవియందు కల్పవృక్షములు, కదంబ పూతోట లోపల చింతామణులతో నిర్మించబడిన గృహము, అందు శివుని రూపముగా గలగ మంచమున పరమశివుని తొడయే స్థానముగా గల జ్ఞానానంద ప్రవాహ రూపిణియగు నిన్ను కొందరు ధన్యులు మాత్రమే సేవించగలరు కదమ్మా. మహీమూలాధారే కమపి మణిపూరే హుతవహం స్థితం స్వాదిష్టానే హృది మరుతం ఆకాశం ఉపరి మనోపి భ్రూమధ్యే సకలమపి విత్వా కులపదం సహస్రారే పద్మే సహరహసి పత్య విహరసే. అమ్మ, పృథ్వీతత్వముగా మూలాధార చక్రమున, జలతత్వమున, మణిపూరక చక్రమున, అగ్నితత్వమున, స్వాధిష్టానముగా వాయుతత్వముతో అనాహత చక్రమున, ఆకాశతత్వముగా విశుద్ధి చక్రమున, ఆజ్ఞాచక్రమున మనస్తత్వముగా ఉండి ఆ పైన సుషుమ్న మార్గము గుండా సహస్రారం చేరి పతియగు పరమేశ్వరునితో విహరిస్తున్నావు కదా తల్లి. సుధాధార సారైః చరణయుగళ అంతర్విగళితైః ప్రపంచం సించంతి పునరపి రసామ్నాయ మహసః అవాప్య స్వామోమ్యం భుజగనిభం అద్యుష్టవలయం స్వమాత్మానం కృత్వా స్వపిశికులకుండే కుహరిణి. అమ్మ, పాదపద్మముల మధ్య నుండి ప్రవహించిన అమృతధారా వర్షముతో 72,000 నాడులను తడుపుతూ ఆ అమృతాన్ని గల చంద్రుని కాంతి కలిగిన మరల మూలాధార చక్రమును చేరి స్వస్వరూపమైన సర్పరూపముతో చుట్టులుగా చుట్టుకున్న కుండలిని శక్తి అయి నిద్రించుచున్నావు కదా తల్లి. చతుర్భిః శ్రీకంఠైః శివయువతిభిః పంచభిరపి ప్రభిన్నాభిః శంభో నవభిరపి మూల ప్రకృతిభిః చతుశ్చత్వారింశత్ వసుదళకళాశ్రత్రివలయ త్రిరేఖాభిః సార్ధం తవ శరణకోణాః పరిణతాః. అమ్మా ఈశ్వరి, శ్రీచక్రం 4 శివచక్రాలు, వాటి నుండి విడివడిన 5 శక్తి చక్రాలతో ఉన్నది. ప్రపంచానికి మూల కారణమైన తత్వముతో కూడని నీ నివాసమైన శ్రీచక్రంలో కోణాలు, అష్టదళాలు, షోడశదళ పద్మాలు మేఖలాతంత్రంగా 3 భూపురాలు కలిసి 44 అంచులు కలిగి ఉన్నాయట శ్రీచక్రం. త్వదీయం సౌందర్యం తుహినగిరి కన్యే తులయితుం కవీంద్రాః కల్పంతే కథమపి విరించి ప్రభృతయః యదా లోకౌ సుఖ్యాత్ అమరలలనాయాంతి మనసా తపోభిః దుష్ప్రాప అపి గిరీశ సాయుజ్య పదవీ. ఓం హిమవత్పర్వత రాజతనయ, నీ సౌందర్యంను పోల్చుటకు బ్రహ్మదేవుడికి మొదలైన కవి పొంగవులు కూడా సమర్థులు కారు కదా. ఎందువలనగా సృష్టిలోని సౌందర్య రాశులు అయిన అప్సరసులు కూడా నీ అందానికి ఆశ్చర్యం పొంది తాము నీతో సరిపోం కదా అని మనసులో శివునితోటి ఐక్యం కోరుతున్నారట.
నరం వర్షీయాంసం నయన విరసం నర్మసూజడం తవాపాంగాలోకే పతితమనుధావంతి శతసః గళద్పీణిబంధాః కుజకలసవిస్రస్తసిచయాః హఠాతృచ్చత్కాంచః విగళితదుకూల యువతయః. అమ్మా, ఏ పురుషుడు ముదుసలి అయి శరీరం ముడతల పడి కళ్ళ నిండా పుసులు కలిగి మసక చూపు కలిగి శృంగార భాషణములు కూడా చెయ్యలేని మూఢుడైన వాడు కూడా నీ క్రీగంటి చూపులకు పాత్రుడై వానిని చూచుటకు వందల కొలది మదవతులు తమ జుట్టుమూడులు విడిపోవునట్లుగా పయ్యదలు జారిపోచుండగా బంగారు మొలనూలులు జారిపోచుండగా అయినా కూడా వాణ్ణి చూడ్డానికి నిన్ను చూడ్డానికి పరిగెత్తి వెంట పెడుతున్నారు కదమ్మా. శితౌ షట్ పంచాశత్ సమధిక పంచాశదుదకే హుతాసే ద్వాషష్టి చతురధిక పంచాశదనిలే దివి ద్విషట్రింసన్ మనసి చ చతుషష్టిరితి మయూఖాస్తేషాం అప్యుపరి తవ పాదాంబుజయుగం. అమ్మా, సాధకుడు దోషమందు పృథ్వీతత్వముతోనున్న మూలాధారమునందు 56 జలతత్వంతో ఉన్న మణిపూరమునందు 52 అగ్నితత్వముకు సాధిష్టానమునందు 62 వాయుతత్వంతో కూడిన అనాహతమునందు 54 ఆకాశతత్వమున విశుద్ధ చక్రమునందు 72 మనస్తత్వంతో కూడిన ఆజ్ఞా చక్రమునందు 64 కిరణములు కలవో వానిపై భాగము నుండు సహస్రదళ మధ్యనున్న బిందు స్థానమున నీ యొక్క పాదముల జంట నర్తించును కదమ్మా. శరజోస్నా శుద్ధాం శశియుత జటాజూటమకుటాం వరత్రాసత్రాణాం స్ఫటిక ఘుటికాం పుస్తకకరాం సకృన్నత్వాం నత్వాం కథమివ సతాం సన్నిదధతే మధుక్షీర ద్రాక్ష మధురి మధురినాః పణితయః. అమ్మా, శరత్కాలమునందు ఉండు వెన్నెల వలె నిర్మలమైన శరీరము గలదానవు, పిల్ల జాబిలితో కూడిన జడముడి ఉన్న కిరీటము గలదానవు, కోరికలు తీర్చు వరముద్ర, భయమును పోగొట్టు అభయముద్ర కలదానవు, స్ఫటిక పూసల జపమాలను పుస్తకమును చేతులు యందు ధరించిన నిన్ను ఒక్కసారైనా సరే నమస్కరించు సజ్జనులకు తేనె, ఆవు పాలు, ద్రాక్ష పండ్ల యొక్క మధురములను అందించు వాక్కులు రాకుండా ఎట్లా ఉంటాయి తల్లి నిన్ను సేవించిన తర్వాత. కవీంద్రానాం చేతః కమలవన బాలా తపరుచిం భజంతే యే సంతః కతిచిదరుణామేవ భవతి విరించి ప్రేయస్యాః తరుణతర శృంగారలహరి గభీరాభిః వాగ్భిః విదదతి సతాం రంజనమామి. అమ్మ, కవిశ్రేష్ఠులు చిత్తములనడే పద్మవనములకు బాలసూర్యుని కాంతి వగు అరుణ అనే నామము గల నిన్ను ఏ కొందరు సత్పురుషులు సేవించుచున్నారో వారు బ్రహ్మ ప్రియురాలగు సరస్వతీదేవి వలె శృంగార రస ప్రధానములతో కూడిన గంభీరములైన వాక్కులతో సత్పురుషుల హృదయాలను రంజింపజేయుచున్నావు కదా తల్లి. సవిత్రీభిర్వాచాం శశిమణిశిలా భంగ రుచిభిః
వసిన్యాద్యాభిస్త్వాం సహజనని సంచింతయతి యః సకర్తా కావ్యానాం భవతి మహతాం భంగిరుచిభిః వచోభిర్వాగ్దేవి వదన కమలా మోదమధురైః. తల్లి, చంద్రకాంతమణుల శిలాకాంతి వంటి కాంతి కలిగి వసిన్యాది అష్టశక్తులతోనూ ద్వాదశ యోగినులతో కలిగిన నిన్ను ఎవరైతే చక్కగా ధ్యానం చేయుచున్నాడో అతడు కాళిదాస, వ్యాసాదులు మొదలుగా మహాత్ముల రచనల వలె మనోహరములైనట్టియు సరస్వతీదేవి ముఖ కమలము యొక్క పరిమళములు కలిగిన రచనలు చేయుటకు సమర్థులవుచున్నారు కదా తల్లి. తనుచ్ఛాయాభిస్తే తరుణతరణి శ్రీ సరణిభిః దివం సర్వా ఊర్వీం అరుణిమనిమగ్నాం స్మరతి యః భవంతస్య తస్య ధ్వనహరిణ సాలీన నయనాః సహోర్వస్య వస్యాః కది కతిన గీర్వాణ గణికః. అమ్మ, ఉదయపు సూర్యుని శోభ కలిగిన నీ శరీరమును ఎర్రదనముతో నిండిన ఆకాశముగా ఎవరైతే పూజించుచున్నారో అట్టివారు తొట్టుపడుచు అడవుల యందున్న లేళ్ల కన్నుల వంటి కన్నులు గల అప్సరకు సైతము వశం వారు కదా. ముఖం బిందుం కృత్వా కుచయుగం అధస్తస్య దదతో హరార్థం ధ్యాయేద్యో హరమహిషితే మన్మదకలాం ససద్యః సంక్షోభం నయతి వనిత ఇత్యతి లఘు త్రిలోకీం అప్యాసో భ్రమయతి రవీందు స్తనయుగా. అమ్మ, పరమశివుని పత్ని పార్వతి శ్రీచక్రంలోని బిందువును నీ ముఖంగాను, దీని కింద స్తనములు, ఆ కింది శివుని శరీరంలో సగభాగమైన శక్తిని, బిందువు కింద త్రికోణంలో క్లీం బీజాన్ని భావిస్తూ ఎవడైతే ధ్యానిస్తాడో, ఎవడైతే పూజిస్తాడో, ఎవడైతే ధ్యానిస్తారో అతడు త్రిలోకాలను మోహపెట్టగలడు తల్లి. అంతటి గొప్పదనము నీ మేరు స్వరూపాంది కదా. కిరంతే అంగేభ్యః కిరణ నికురుంబామృతరసం హృది త్వాం ఆదత్తే హిమకర శిలామోతిమివయః ససర్పాణాం దర్పం సమయతి శకుంతాధిప ఇవ జ్వరప్లుష్టాన్ దృష్ట్యా సుఖయతి సుధాధార శిరయ. అమ్మ, పాదముల మొదలు శరీరం అంతటి కిరణముల నుండి ప్రసరించుచున్న అమృతమును కురిపించుచున్న చంద్రకాంతి శిల్పమూర్తిగా నిన్ను ఏ సాధకుడు ప్రార్థించుచున్నాడు అట్టివాడు గరుత్మంతుని వలె పాముల నుండి వెలువడుచున్న విషము హరింపజేయుచున్నాడు. జ్వరముతో బాధింపబడుతున్న వానిని అమృతధారలుగా కలిగి తవనాడుల యొక్క శీతలమయమైన చూపు చేత జ్వరబాధను తగ్గించి సుఖముగా కలుగజేయుచున్నాడు. తటిల్లేఖాతన్వీం తపన శివైశ్వానరమయీం నిషన్నాం షన్నాం అపే ఉపరి కమలానాం తవ కలాం మహాపద్మాటవ్యాం ముదితమలమాయేన మనసా మహాంతః వసంతః దదతి పరమానంద లహరి. అమ్మా, మెరుపు తీగ వలె సూక్ష్మముగా పొడవుగా ఉన్న సూర్యుడు, చంద్రుడు మరియు అగ్ని రూపముగా ఉన్న ఆజ్ఞా మొదలగు 6 చక్రముల పైన బిందు స్థానమున తామరముల అడవి అంటే సహస్రారం నందు కూర్చున్న దానిని అవిద్య, అహంకారము అను మాయలను విడిచి
నిన్ను చూచుచున్న మహాత్ములు పరమానందం పొందుతున్నారు కదమ్మా. భవానీ త్వం దాసే మయి వితర దృష్టిం సకరుణాం ఏతే స్తోతం వాంఛన్ కథయతి భవానీ త్వం ఇతి యః తదైవ త్వం తస్మై దిశసి నిజ సాయుజ్య పదవీం ముకుంద బ్రహ్మేంద్ర స్ఫుటమకుట నీరజిత పదా. అమ్మా భవాని, నీ యొక్క దాసుడు అయినా నా మీద నీ యొక్క దయతో కూడిన చూపులు ప్రసరింపమని వేడుటకు సిద్ధపడి అమ్మా భవాని అనే 2 పలుకులు నోటి వంట రాగానే బ్రహ్మ, విష్ణువు, ఇంద్రుడు మొదలగు వారి కిరీటములచే నీరాజనము చేయుచున్న పాద పద్మములు గల నీ సాయుధ్యాన్ని ఇచ్చుచున్నావు కదమ్మా. త్వయా హృత్వా వామం వపుర పరితృప్తేన మనసా శరీరార్థం సంభోః అపరమపి శంకే హృతమభూత్ యదేతత్వద్రూపం సకలం అరుణాభం త్రినయనం కుచాభ్యాం ఆనమ్రం కుటిలససి చూడాల మకుటం. అమ్మా, నీవు శివుని యొక్క వామభాగమును హరించి తృప్తి పడక కుడి భాగము కూడా అపహరించినావు ఏమో అని శంక కలుగుతోంది మాకు. ఎందుకనగా నా హృదయం కమలమునందు ప్రకాశించు నీ రూపము కుడి ఎడమల భాగముచే కూడిన ఉదయపు భానుని వలె ఎర్రని కాంతి కలది, 3 కన్నులు కలయదు, కుచాభారముచే వంగినది అయినా చంద్రుని ఖండమును శిరస్సున ధరించినట్లు అనిపించుచున్నది కదా తల్లి. జగత్సూతే ధాత హరిరవతి రుద్రః క్షపయతే తిరస్కుర్వన్నేత సమపి వపురీస స్థిరయతి సదా పూర్వః సర్వం తదితమనుగృహ్ణాతి చ శివః తవాజ్ఞాం ఆలంబ్య క్షణచలితయోః భ్రూలతికయోః. అమ్మా, బ్రహ్మ ఈ జగత్తును సృష్టించుచున్నాడు, విష్ణువు సంరక్షించుచున్నాడు, రుద్రుడు లయం చేస్తున్నాడు. మహేశ్వర తత్వమైన ఈశ్వరుడు ఈ 3లో తనలోని లయం చేసుకుని తన యొక్క శరీరమును కూడా సదాశివుని యందు లయం చేయుచున్నాడు. సదాశివ తత్వమున సదాశివుడు బ్రహ్మాండము ఉత్పత్తి చేయవలననే కోరిక కలిగి క్షణమాత్రమున చలించిన నీలతల వంటి కనుబొమ్మలు అనుజ్ఞను స్వీకరించి మరల బ్రహ్మ, విష్ణు, రుద్ర సహిత జగత్తును సృష్టించుచున్నాడు కదమ్మా. త్రయాణాం దేవానాం త్రిగుణజనితానాం తవ శివే భవేత్ పూజా పూజ తవ చరణయోయా విరచిత తదా హి త్వత్పాదో ద్వహన మణిపీఠస్య నికటే స్థితా హేతే సస్వన్ ముకుళిత కరోత్తం స మకుట. సత్వ రజో స్తమో గుణములు కలిగిన త్రిమూర్తులకు నీ పాదములకు జరిగిన పూజయే వారికి కూడా పూజ అగుచున్నది కదా. అది సమంజసమే. ఎందువలనగా వారు నీ పాదములను వహించిన మణిపీఠిక వద్ద ముకుళిత హస్తములతో వర్ణించుచున్నారు కదా తల్లి. విరించి పంచత్వం వ్రజతి హరిః ఆప్నోతి విరతిం వినాశం కీనాసో భజతి ధనదో యాతి నిధనం వితంత్రీ మహేంద్రీ వితతిరపి సమ్మీలిత దృశ మహాసంహారేస్మిన్ విహరతి సతీ త్వత్పతిరసౌ. అమ్మా, మహాప్రళయము సంభవించినప్పుడు బ్రహ్మ, విష్ణువు కూడా అంతమున పొందెదురు.
అందరికీ మృత్యుపాసములు వేయు యముడు కూడా మృత్యువుని పొందుచున్నాడు. ధనమునకు అధిపతి అయిన కుబేరుడు కూడా మరణం చెందుతున్నాడు. ఇంద్రుడు మున్నగు దేవతలు మునులు కూడా అంతము చెందుతున్నారు. అటువంటి మహాప్రళయమునందు కూడా నీ పతియగు సదాశివుడు మాత్రం నిన్ను చేరి స్వేచ్ఛగా నీతో విహరిస్తున్నాడు కదా తల్లి. జపో జల్ప శిల్పం సకలమపి ముద్రా విరచన గతి ప్రాదక్షిణ్యా క్రమణమసనాద్యాహుతి విధి ప్రణామః సంవేశః సుఖమఖిలం ఆత్మార్పణదృశ పర్యాయ తవ భవతు యన్మే విలసితం. అమ్మా, నేను నోటితో వాగుడు అంతయు నా మాత్రం నిర్మితమైన నోటి నుండి వచ్చినవే కదా, కావున అది అంతయు కూడా నీకు జపముగాను. ఈ కాయము ఈ శరీరాన్ని నువ్విచ్చినదే కదా, నేను చేయు హస్త విన్యాసాది క్రియలన్నీ కూడా నీకు ముద్రలుగాను. నేను దేశ సంచారిని ప్రణాములుగాను. దేశ సంచారిని కావున అదే నీకు ప్రదక్షిణముగాను, నా అంగాంగ భంగిములు నీకు ప్రణామములుగాను. నేను గ్రహించు అన్న పానాదులు ఇష్టదైవం కొరకే నేను చేయు హోమములుగాను, నా యొక్క చేష్టారూపం అయిన విలాసములన్నీ కూడా నీకు పరిచర్యలు అగుగాక తల్లి. సుధామపి ఆస్వాద్య ప్రతిభయ జరా మృత్యు హరిణీం విపద్యంతే విశ్వే విధిశతం అఖాద్య దివిషదః కరాళం యక్ష్వేళం కబలితవతః కాలకలనా న సంభోః తన్మూలం తవా జననే తాటంక మహిమా. అమ్మా, మిక్కిలి భయంకరము అయిన ముదిసలితనమును పోగొట్టుటకు అమృతమును తాగి బ్రహ్మ విష్ణువు మొదలగు దేవతలు కూడా ప్రళయకాలమున అంతం చెందుతున్నారు. భయంకరమైన కాలకూట విషమును సేవించిన నీ భర్త మాత్రం పరమశివుడు మాత్రం క్షేమముగా ఉండుటకు నీ చెవలకున్న తాటంకములే కదా కారణం తల్లి. కిరీటం వైరించం పరిహర పురః కైటభవిదః కఠోరే కోటీరే స్కలసి జహి జంభారి మకుటం ప్రణమ్రే స్వేతేషు ప్రసవోపయాతస్య భవనం భవస్యాభ్యుత్థానే తవ పరిజనోతి విజయతే. అమ్మా, నీ ముందు భాగమున ఉన్న బ్రహ్మ యొక్క కిరీటమును తప్పుకొని కైటవుడు అనే రాక్షసుని వధించినట్టి రత్నములు పొదిగి కఠినముగా ఉన్న విష్ణుమూర్తి కిరీటము కొసను తాకి జారదవేమో అని జంబుడు అనే రాక్షసుని చంపిన ఇంద్రుని కిరీటమును తప్పుకొని బ్రహ్మ విష్ణువు ఇంద్రుడు మొదలగు వారు నమస్కరించుచుండగా నీ మందిరమునకు వచ్చుచున్న పరమశివుని కొరకు నీవు వడివడిగా వెళ్లి సమయమున నీ పరిచారికలు ఈ విధముగా పలుకట సమంజసమే కదా. స్వదేహోద్భూతాభిః గృణిభిః అణిమాద్యాభిః అభితః నిషేవ్యే నిత్యే త్వాం అహమితి సదా భావయతి యః కిమాశ్చర్యం తస్య త్రినయన సమృద్ధిం తృణయతో మహాసంవర్తాగ్నిః విరచయతి నీరాజన విధిం. అమ్మా, ఆద్యంతములు లేనిదానవు, అన్ని లోకములచే కీర్తింపబడు ఓ తల్లి, నీ శరీరము నుండి వచ్చు కిరణములు అణిమ సిద్ధ్యులు
ఆవరింపబడినట్టి నిన్ను ఏ సాధకుడైతే ధ్యానించుచున్నాడో ఈశ్వరుడి సంపద కూడా తృణపాయముగా చూచు ఆ సాధకునికి ప్రళయాగ్ని సైతము నీరాజనము పట్టుననుట అతిశయోక్తి కాదు కదా తల్లి. తుషష్ట్యా తంత్రైః సకలమతి సంధాయ భువనం స్థితతత్సిద్ధిః ప్రసవ పరతంత్రైః పశుపతిః పునస్త్వనిర్బంధాద్ అఖిల పురుషార్థైక ఘటన స్వతంత్రం తే తంత్రం క్షితితలం అవాతేతరం ఇదం. అమ్మా, పశువులకు ప్రాణులను రక్షించు శివుడు 64 తంత్ర విద్యలను సాధకులకు వారి వారి కోరిక ప్రకారం ఇచ్చి మిన్నకుండిన నీవు ఆ చతుషష్ఠి తంత్రముల వలన సాధకులకు మోక్షము రాదని తెలిపి నీ భర్తను ఉత్తమ తంత్రము తెలుపమని నిర్బంధించగా శివుడు స్వతంత్రుడై నీ యొక్క తంత్రమును సాధకులకి తెలిపాడు కదమ్మా. శివశక్తి కామః క్షితిరధరవి సీత కిరణః స్మరోహం సహ శక్ర తదను చ పరామార హారయః హమి హృల్లేఖ్యాభిః తిస్రుభిః అవసానేషు ఘటితః భజంతే వర్ణాస్తే తవ జనని నామ వయవత. అమ్మా, కా ఏ ఈ ల అకారములగు శివుడు శక్తి, కాముడు భూమి ప్రథమ ఖండముగాను, హ స క హ ల కారములగు రవి చంద్రుడు సూర్యుడు హంస ఇంద్రుడు ద్వితీయ ఖండముగాను, తదుపరి సకాల కారములకు పరాశక్తి మన్మధుడు విష్ణువు తృతీయ ఖండముగాను హ్రీంకారములతో కూడి పంచదశాక్షరీ మంత్రము అగుచున్నది కదా తల్లి. స్మరం యోనిం లక్ష్మీం త్రితయమిదమాదౌ తవ మనోః నిధాయైకే నిత్యే నిరవధి మహాభోగరసికాః భజంతి త్వాం చింతామణిగుణ నిబద్ధాక్షవలయాః శివాగ్నౌ జుహ్వంతః సురభిఘృత ధార హుతిశతైః. అమ్మా, ఆద్యంతములేని ఓ జనని, నీ మంత్రమునకు మొదట కామరాజ భువనేశ్వరి లక్ష్మీ బీజములుగా అగు క్లీం హ్రీం శ్రీం అను చేర్చి అంతులేన నిత్య సుఖానుభవమును పొందిన సాధు పొంగవులు కొందరు చింతారత్న హారముల చేత కట్టబడిన జపమాలికలు ధరించి త్రికోణ నిలయమగు బిందుస్థానమునందు కామధేను యొక్క నేతిధారులను సహస్ర సంఖ్యలచే నిన్ను సేవించుచున్నారు కదా. శరీరంత్వం శంభో శశిమిహిరవక్షోరుహయుగం తవాత్మానం మన్యే భగవతి నవాత్మానం అనఘం అతః శేషశేషీత్వయం ఉభయ సాధారణతయా స్థితః సంబంధో వాం సమరస పరానంద పరయోః. ఆనంద భైరవుడగు శివునికి నీవు సూర్యచంద్రులను స్తన యుగ్మాలుగా కల శరీరము అగుచున్నావు. అయితే అమ్మా, నీ స్వరూపమును ఆనంద భైరవాకృతిగా నేను తలచుచున్నాను. అందుకే ఇరువరికి ఐక్యము ఉండుట వలన అతడు శేషము, నీవు శేషి. నీవు శేషము, అతడు శేషి అను భావ సంబంధము ఉన్నది. సఖ్యతతో కూడిన ఆనంద భైరవి రూపములు గలవారు అయినా మీ ఇరువురకు సమానత్వం ఉన్నది అని నేను భావిస్తున్నానమ్మా. మనస్త్వం వ్యోమత్వం మరుదసి మరుత్సారదిరసి
త్వమాపః త్వం భూమిః త్వయి పరిణతాయాం నహి పరం త్వమేవ స్వాత్మానం పరిణమయితుం విశ్వవపుషా చిదానందాకారం శివయువతి భావేన బిభృషే. ఆజ్ఞాచక్రమునందు గల మనస్తత్వము, విశుద్ధ చక్రమునందు ఆకాశతత్వము, అనాహత చక్రమునందు ఉన్న వాయుతత్వము నీవే కదా. స్వాధిష్టాన చక్రమునందు ఉన్న అగ్నితత్వము, మణిపూరక చక్రమందలి జలతత్వము, మూలాధార చక్రమునందున్న పృథ్వీతత్వము కూడా నీవే. నీకన్నా వేరైనది ఏదీ లేదు కదా. నీవే నీ స్వరూపమును జగత్తు యొక్క రూపముగా పరిణమింపజేయుటకు చిదానందకారమైన శివతత్వమును ధరించి ఉన్నావు తల్లి. తవాజ్ఞాచక్రస్త్వం తపన శశికోటి ద్యుతిధరం పరం సంభం వందే పరిమిళిత పాస్వం పరచిత యమారాధ్యన్ భక్త్యా రవిశశిశుచీనాం అవిషయే నిరాలోకే లోకే నివసతి భాలోక భువనే. నీ ఆజ్ఞాచక్రమునందు ఉన్న కోట్లాది సూర్యచంద్రుల కాంతిని ధరించి పరయగు జ్ఞానముచే ఆవరింపబడిన రెండు పార్శ్వములు కలవాడును పరుడు అను పేరుగల శివునికి నమస్కారం చేస్తున్నానమ్మా. ఏలైనా ఏ శంభుని ప్రీతితో పూజించు సాధకుడు సూర్యచంద్రాగ్రలు కూడా గోచరము కానిదయి, బాహ్య దృష్టికి కానరానిదై ఏకాంతమైన సహస్రదళ కమలమునందు నివసించుచున్నాడు తల్లి. విశుద్ధౌ తే శుద్ధ స్ఫటిక విశదం వ్యోమజనకం శివం సేవే దేవీమపి శివ సమాన వ్యవసిత యయోః కాంత్యాయాంత్యాః శశికిరణ సారూప్య శరణేః విధుత్తాంత ద్వాంత విలసతి చకోరీవ జగతి. అమ్మా, నీ విశుద్ధి చక్రమున దోషములేని స్ఫటిక మణివలే నిర్మలుడును ఆకాశతత్వమును ఉత్పాదమునకు కారణమైన శివతత్వమును శివునితో సమానమైన యత్నము గల దేవియగు నిన్ను నేను పూజించుదును. అట్టి శివాశివులు అయిన నీ నుండి వచ్చుచున్న శశికిరణములతో సాటిగల కాంతుల చేత జగత్తు ఎగరగొట్టబడిన అజ్ఞానమును కలదయచ చకోరి పక్షి వలె ప్రకాశించును కదా. సమోన్మేల సంవేద్ కమలమకరందైకరసికం భజేహం సద్వంద్వం కిమపి మహతా మానసచరం యదాలాపాదష్ట దశగుణిత విద్యా పరిణతి యదా దత్తే దోషాత్ గుణం అఖిలం అద్వయః పయ ఇవ. వికసించిన జ్ఞానమును అను కమలమునందు పూ మధువునందే ఆసక్తి కలదియు యోగ పొంగవుల చేత మనస్సు అను మానస సరస్సున సంచరించినదియు ఇటువంటిది అని నిర్వచించుటకు వీలు కానిది అగు హంసల రూపమైన రాజహంస మిథునమును నేను పూజించుచున్నాను. ఆ హంస ద్వయముల యొక్క కూతల వలన పరిపక్వత కలుగును. అది నీళ్ల నుండి పాలవలే దోషముల నుండి సద్గుణములను వేరు చేయును కదా. తవ స్వాదిష్టానే హుతవహం అధిష్టాయ నిరతం తమీడే సంవత్తం జనని మహతి తాంచ సమయాం యదా లోకే లోకాన్ దహతి మహతి క్రోధ కలితే దయాద్రాయ దృష్టి శిశిరం ఉపచారం రచయతి. అమ్మా, నీ స్వాధిష్టాన చక్రమునందు ఉన్న అగ్నితత్వమును అధిష్ఠించి ఎల్లప్పుడూ ప్రకాశించు అగ్ని రూపమైన పరమశివుని ఎల్లప్పుడూ ప్రార్థించదను. ఆయనతో సమాన రూపమైన నిన్ను కూడా ప్రార్థించదను. తేజోరూపమైన అగ్ని జగములను దహించుచుండగా చల్లనైన నీ చూపు శీతలములు అయిన ఉపచారములు కలిగించును కదా తల్లి.
తటిత్వం త్వం శక్త్యా తిమిర పరిపంథీ స్ఫురణయ స్ఫురన్నారత్నాభరణ పరిణదేంద్రధనుషం తవ శ్యామం మేఘం కమపి మణిపూరైకశరణం నిషేవే వర్షంతం హరమిహిరతప్తం త్రిభువనం. అమ్మా, నీ యొక్క మణిపూర చక్రమే ముఖ్యమైన నెలవుగా కలిగి అందలి చీకటికి శత్రు అయిన ప్రకాశములు కలిగిన వివిధ రత్నముల అలంకారములచే అలంకరింపబడిన ఇంద్రధనుసు కల నల్లని వర్ణము కలిగినట్టిదియు ఈశ్వరుడు అను సూర్యునిచే కాల్చబడిన 3 లోకాలను తన వర్షధారల చేత తడుపునట్టియు నిర్వచించుటకు వీలు లేదు. అంటే ఈశ్వరుని పూజింతును కదా నేను. తవాధారే మూలే సహ సమయయాలాస్య పరయా నవాత్మానం మన్యే నవరస మహాతాండవనటం ఉభాభ్యాం ఏతాభ్యాం ఉదయ విధిం ఉద్దిశ్య దయయా సనాదాభ్యాం జజ్ఞే జనక జననీం అజగదిదం. నీ యొక్క మూలాధార చక్రమునందు సమయ అను పేరు కల కళలతో లాస్య రూపమైన 9 రసములతో నాట్యమునందు మిక్కిలి ఆసక్తురాలే ఆనంద భైరవి అను శక్తితో కూడి నవరసములతో తాండవనృత్యము చేయువానిని ఆనంద భైరవునిగా తలచెదను. దగ్ధమైన ఈ జగత్తు మరలా ఉత్పత్తి చేయు ఉద్దేశముతో కలిసిన ఈ ఆనంద భైరవి భైరవులచే ఈ జగత్తు తల్లిదండ్రులు కలదిగా పుట్టును కదా. గతైర్మాణిక్యత్వం గగనమణిభిః సాంద్రఘటితం కిరీటం తే హైమం హిమగిరిసుతే కీర్తయతి యః సనీడేయఛాయ చురణసబలం చంద్రశకలం ధనుః సౌనాసీరం కిమితి న నిబధ్నాతి దిశనా. అమ్మా, మంచు పర్వత రాజపుత్రిక నవరత్నముల తత్వమును పొందిన సూర్యులచే కూర్చబడిన చక్కగా రత్నములు పొదగబడి బంగారముతో చేయబడిన నీ కిరీటము ఏ సాధకుడు కీర్తించుచున్నాడో అతడు కిరీటము యొక్క కుదుళ్లయందు బిగింపబడిన రత్నముల యొక్క కాంతులతో చిత్ర విచిత్రముగా మెరియుచున్న చంద్రరేఖను చూసి ఇంద్రుని ధనస్సు అని ఎలా తలచకుండా ఉంటాడు? తలుచును కదా. దునోతు ధ్వాంతం నా స్థులిత దళితేందీవరవనం ఘన స్నిగ్ధ శ్లక్ష్ణం చికుర నికురుంబం తవ శివే యదీయం సౌరభ్యం సహజం ఉపలబ్ధుం సుమనసో వసంత్యస్మిన్ మన్యే వలామధనవాటి విటపినా. అమ్మా, అప్పుడే వికసించిన నల్లు కలువల వలెను నల్లని మేఘముల వలెను దట్టముగా ఉండి సుకుమారమై ఉన్న నీ కేశముల ముడి నీ కేశముల ముడి మా అజ్ఞానమును అనబడే చీకటిని పారద్రోలును. వాటి నుండి వెలువడు సువాసనలు పీల్చుటకు బలుడు అనే రాక్షసుని చంపిన ఇంద్రుని కల్పవృక్షముల యొక్క పూలు వాటిని ఆశ్రయించును కదా. తనోతు క్షేమం నః తవ వదన సౌందర్యలహరి పరివాహః శ్రోతః సరణిరివ సీమంత సరణిః వహంతి సింధూరం ప్రబలకబరి భారతిమిర ద్విషాం బృందైః బందీకృతం ఇవ నవీనాక కిరణం. అమ్మా, నీ యొక్క ముఖ సౌందర్యము అనబడే ప్రవాహము నుండి ప్రవహించు నీ పాపిటనున్న ఉదయ సూర్యుని కిరణముల వలె వెలుగొందుచున్న సింధూరము మాకు యోగక్షేములు కలిగించును కదా. అరాళైః స్వాభావ్య
అలికలభస శ్రీభిః అలకైః పరీతం తే వక్త్రం పరిహసతి పంకేరుహరుచిం దరస్మైరేయస్మిన్ దశనరుచికరుచిరే సుగంధౌ మాద్యంతి స్మరదహన చక్షు మధులిహ. అమ్మ, వంకర స్వభావము కలిగి నల్ల తుమిదల కాంతి వంటి కాంతి కలిగిన ముంగురుల చేకు చుట్టుకున్న నీ వదనము తామర పువ్వును హేళన చేయుచున్నది కదా. చిరునవ్వు కలిగిన నీ వంటి అందములతో నిండి సువాసన కలయిదును అయిన ఆ ముఖమును మన్మధుని సంహరించిన ఆ శివుని నేత్రములు అనడే తుమ్మెదలు మోహపడుచున్నవి కదా. లలాటం లావణ్య జ్యోతి విమలం ఆభాతి తవయత్ ద్వితీయం తన్మన్యే మకుటఘటితం చంద్రసకలం విపర్యాసన్యాసాత్ ఉభయమపి సంభూయ చమిధః సుధాలేపస్యోతిః పరిణమతిరాక హిమకరః. అమ్మా, లావణ్యమయమైన వెన్నెల కాంతిచే నిర్మలమైన నీలలాటము యొక్క కొసలను రెండవ చంద్రఖండముగానే భావింతును. ప్రథమ ఖండము నీ కిరీటమునందు ఉన్నది. రెండింటినీ కలిపి చూసిన అమృత పూత కలిగిన పౌర్ణమి నాటి చంద్రునిగా పరిగణించుచున్నది కదా. భ్రువో భోగ్నే కించిత్ భువన భయభంగ వ్యసనిని త్వదీయే నేత్రాభ్యాం మధుకర రుచిభ్యాం ధృతగుణం ధనుర్మన్యే సవ్యే తరకర గృహీతం రతిపతేః ప్రకోష్ఠే ముష్టౌ చ స్థగయతి నిగూఢాంతరము మే. అమ్మా, భువనమును భయముల నుండి పోగొట్టు ఓ పార్వతీదేవి. కొంచెముగా వంగిన నీ కనుబొమ్మలు తుమ్మెదల గుంపు అల్లెత్రాడు వల్లే వరుస కట్టి కుడి చేతితో పట్టుకుని ముంజేయిని కప్పినట్టి రతీదేవి భర్త అయిన మన్మధుని విల్లుని తలపిస్తున్నాయి కదా. విల్లువలే భాసిస్తున్నాయి తల్లి నీ కనుబొమ్మలు. అహసూతే సవ్యం తవ నయనం అర్కాత్మకతయా త్రియామాం వామంతే సృజతి రజనీ నాయకతయ తృతీయా తే దృష్టి దరదళిత హేమాంబుజరుచి సమాదత్తే సంధ్యాం దివస నిశయో అంతరచరీ. అమ్మా, నీ యొక్క కుడి కన్ను సూర్య స్వరూపం కలది అగుట చేత పగలును, ఎడమ కన్ను చంద్రుని స్వరూపం ఒకటి చేత రాత్రిని కలిగించుచున్నది. కొంచెముగా వికసించిన బంగారు కమలం వంటి నీ మూడో కన్ను ఉదయ సంధ్య సాయంత్ర సంధ్యాలను కలగజేయుచున్నది కదా. విశాల కళ్యాణి స్ఫుటరుచిర అయోధ్య కువలయైః కృపాధారాధార కిమపి మధుర ఆభోగవతిక అవంతి దృష్టిస్తే బహునగర విస్తార విజయ ధ్రువం తన్నామా వ్యవహరణ యోగ్య విజయతే. అమ్మ, నీ చూపు విశాలమై విశాల అను పేరు గల నగరముగాను, మంగళకరమై కళ్యాణి అను నగరముగాను, చక్కని కాంతి కలిగి నల్లు కలువలతో పోల్చుటకు వీలు కానిదై అయోధ్య అను నగరముగాను, కరుణారసధారలకు అనువై ధారానగరముగాను, అతి మధురమై మధురగాను, లోపల వైశాల్యము కలదే భోగవతి నామము గల నగరముగాను, కోరి వచ్చిన వారి రక్షించు అవంతి అను నామము కలదే ఇలా అనేక నగరాలతో కూడి విజయనగరమై
విజయం సాధిస్తున్నావు కదా తల్లి. కవీనాం సందర్భస్తబక మకరందైకరసికం కటాక్షం వ్యాక్షేప భ్రమరకలభౌ కర్ణయుగళం అముంచంతౌ దృష్ట్వా తవ నవరసాస్వాదతరళౌ అసూయా సంసర్గాద్ అళికనయనం కించిత్ అరుణం. అమ్మా, కవీంద్రుల రచనల యందున్న రచనల యొక్క పూతేనను ఆస్వాదించుటకు ఇష్టము కలిగి కన్నములను విడవక నవరస ఆస్వాదమునందు కలిగిన ఆసక్తి కలిగి ఉన్న గండు తుమ్మెదల జంటను చూచి నీ పాలనేత్రము అసూయతో ఎర్రబడినది కదా. శివే శృంగారాత్ర తదితర జనే కుత్సనపర సరోష గంగాయాం గిరిసనయనే విస్మయవతి హరాహిభ్యో భీతా సరసిరుహ సౌభాగ్య జననీ సఖీషు స్మిరాతే మయి జనని దృష్టి సకరుణ. అమ్మ, నీ చూపు పరమశివుని యందు శృంగార రసముతో తడుపబడి ఆయనకు ప్రేమ కలదిగా ఉండెను. ఇతరుల దృష్టి వికారము యందు ఏవగింపు కలదియు సవతి అయిన గంగాదేవి యందు రోషముతో కూడి ఉన్నదిను మన్మధుని దగ్ధము చేసిన పాలనేత్రమున ఆశ్చర్యము కలదియు ఆయన ఆభరణములైన పాముల యందు భయము కలదియు ఎర్రని కలువల యందు సౌందర్య రసము కలిగి ఉన్నది. చెలికత్తెల యందు చిరునవ్వు కలిగి హాస్యముగానున్నది. నిన్ను స్తుతి చేయు నా వంటి భక్తుల యందు కరుణారసము కలిగి ఉన్నది కదా తల్లి. గతే కర్ణాభ్యనం గరుత ఇవ పక్ష్మాణి దధతి పురాంభేతు చిత్త ప్రసమరస విద్రావణ ఫలే ఇమే నేత్రే గోత్ర ధరపతి కులోత్తం సకలికే తవ కర్ణ కృష్ణ స్మరసర విలాసం కలయతః. అమ్మ, మంచు పర్వతరాజు అయిన హిమవంతుని వంశమునకు మకుటాయమైన తల్లి, నా యొక్క కనులకు నీ కన్నులు చెవులను అంటి ఉండి ఆ కనురెప్పల వెంట్రుకలు బాణములకు రెండు వైపులా కట్టబడు ఈకల వలె ఉండి పరమశివుని నిరాశను పోగొట్టి శృంగార రసోత్పాదన చేయనట్లుగా కనబడుచున్నాయట. మరియు చెవుల వరకు లాగబడి మన్మథ బాణముల యొక్క సౌందర్యమును కలిగించుచున్నాయి కదా. విభక్త త్రైవన్యం వ్యతికరితలీలాం జనతయా విభాతి త్వన్నేత్ర త్రిదయమిదం ఈశానదయితే పునః స్రష్టం దేవాన్ ద్రుహిణ హరిరుద్రాన్ ఉపరతాన్ రజః సత్వం బిప్రతమా ఇతి గుణానాం త్రయమివ. అమ్మా, ఓ ఈశ్వరుని ప్రియురాల, నీ మూడు నేత్రములు అర్ధవలయాకారముగా సౌందర్యము కొరకే తీర్చిదిద్దిన కాటుక తెలుపు, ఎరుపు, నలుపు అను మూడు విభిన్న రంగులు కలదే నీ యందు లీనమైన బ్రహ్మ విష్ణు మహేశ్వరులు మరలా ఈ బ్రహ్మాండమునకు తాకుటకు సత్వ రజ తమోగుణములుగా ప్రకాశించుచున్నది కదా. పవిత్రీకర్తుం నః పశుపతి పరాదీన హృదయే దయామిత్రై నేత్రైః అరుణధవళా శ్యామరుచిభిః నదః సోణో గంగా తపనతనయేతి ధ్రువమముం త్రయాణాం తీర్థానాం ఉపనయసి సంభేదం అనఘం. అమ్మా, అజ్ఞానులైన ప్రాణులను కాపాడు పరమశివుని యందు మనస్సు గల ఓ పార్వతీదేవి, మమ్ములను పునీతులుగా చేయుటకు
కరుణారసములను ఎరుపు, నలుపు, తెలుపు అను వర్ణములు కలిగిన సోణ, భద్ర, తెల్లని గంగానది, నల్లని యమునా నది 3 నదులను తెచ్చుచున్నావు కదా, ఇది నిజమే కదా? నిమేషోన్మేషాభ్యాం ప్రళయ ఉదయం యాతి జగతి తవేత్యాహుః సంతో ధరణిధర రాజన్య తనయే త్వదున్మేషాజ్ఞాతం జగదిదం అశేషం ప్రళయతః పరిత్రాతుం శంకే పరిహృత నిమేషాస్తవ దృశః. అమ్మ, ఓ పర్వతరాజపుత్రి, నీ కనురెప్పులు మూయట వలన ఈ జగత్తు నాశనమును, తెరుచుట వలన ఉద్భవము జరుగును అని పెద్దలు చెప్పుచున్నారు. అందువలననే నీ కన్నులు రెప్పలు తెరిచినప్పుడు ఉద్భవించిన ఈ జగత్తును కాపాడుటకు నీ కన్నులు నిన్ని మేషములై ఉన్నవని తలుస్తున్నానమ్మా. తవాపర్ణే గర్ణే జపనయనపై శూన్యచకితాః నిలీయంతే తోయే నియతమనిమేషాః శపరికాః ఇయచ శ్రీబద్ధ చదపుటకవాటం కువలయం జహాతి ప్రత్యూషే నిశిజ విఘటయ్య ప్రవిశతి. అమ్మా, ఓ అపర్ణ, నీ చెవులకు తాకుతున్నట్లు నీ కనులు కనపడడం వలన ఆ చెవులకు తమ రహస్యం వెల్లడి కాకుండా తమను అమ్మ కళ్ళతో పోల్చుకున్న చేపలు బెడిసి తమ రూపాలను కనబడనీయకుండా దాక్కున్నాయిట. నీ కనుల్లో ఉన్న కాంతి అయిన సౌభాగ్యలక్ష్మిని కలువలు ఆవిష్కరించాయని నీ చెవులతో నేత్రాలు చెబుతాయేమోనని భయపడి పగలు ఆ పువ్వుని విడిచి రాత్రి మాత్రమే ఆ పువ్వుల రేకుల డిప్పలను తెరిచి ప్రవేశిస్తోందట. అమ్మ సౌందర్యంతో తమను తాము పోల్చుకున్నామనే బెరుకు వాటిచే ఆ పని చేయిస్తోందిట. దృశ్యద్రాఘీయస్య దరదళిత నీలోత్పలరుచ దవీయాంసం దీనం స్నపయ కృపయా మాం అపి శివే అనేనాయం ధన్యోః భవతి నచతే హానిరియతా వనే వా హర్మ్యే వా సమకర నిపాతో హిమకరః. అమ్మ, శివుని పత్నియగు ఓ పార్వతీదేవి, చాలా పొడవైన వికసించిన నల్ల కలువల కాంతిగల నీ క్రీగంటి చూపులోని కృపారసముతో అతి దూరముగానున్న నన్ను కొంచెము తడుపుము. అట్లు చేయటం వల్ల నేను ధన్యుడినవుతాను. ఈ మాత్రము నీవు చేయడం వల్ల నాకు ఎటువంటి నష్టమూ లేదు. చల్లదనముతో కూడిన చంద్రుడు అడవియందు అయిన రాజప్రసాదం వంటి భవనములు యందు ఒకే విధమైన చల్లదనం చూపును కదా. అరాళంతే పాళియుగళం అగరాజన్య తనయే నకేషాం ఆదత్తే కుసుమసర కోదండ కుతుకం తిరస్సీనో యత్ర శ్రవణపదం ఉల్లంఘ్య విలసన్ అపాంగ వ్యాసంగో దిశతి సరసంధాన దిశణాం. అమ్మ, పర్వతరాజపుత్రి, నీ వంకరగా ఉన్న కణతల జంట ఎవరి మనసుకు అయినా మన్మధుని ఇంటి యొక్క సౌందర్యంను కలిగించును. ఎలాగనగా నీ కటాక్ష వీక్షణములు కొలకులను దాటి చెవిత్రోవ మీదుగా మెరీచున్న బాణములు వదులుచున్న భావం కలిగించుచున్నది. స్ఫురద్గండ భోగ ప్రతిఫలిత తాటంకయుగళం చతుచక్రం మన్యే తవ ముఖం ఇదం మన్మధరథం యమారుహ్య దృహ్యతి అవనిరథం అర్కేందు చరణం మహావీరో మారః
ప్రమథపతయే సజ్జితవతే. అమ్మ, అద్దము వలె ప్రకాశించుచున్న నీ చెక్కిళ్ళ యందు ప్రకాశించుచున్న నీ చెవి కమ్మల జంటను కలిగిన నీ ముఖము మన్మధుడు ఎక్కిన 4 చక్రములు గల రథముగా కనబడుచున్నది. ఈ రథమునెక్కిన మన్మధుడు సూర్యచంద్రులు చక్రములుగా కలిగి భూమి అను రథమునెక్కిన ప్రమదపతిని ఎదిరించుచున్నాడు కదా. సరస్వత్యా సూక్తి అమృతలహరి కౌసలహరి పిబంత్యాః సర్వాణి శ్రవణచులుక ఆభ్యామ విరళం చమత్కారశ్లాఘ చలిత శిరసః కుండలగణో జనత్కారైతారైః ప్రతివచనం ఆచష్టయివతే. అమ్మ, పరమశివుని పత్ని అయిన ఓ పార్వతీదేవి, అమృత ప్రవాహముల మాధుర్యములను హరించు మధురమైన పలుకులతో సరస్వతీదేవి చేయు స్తోత్రములను చెవులనెడు పుడిసిల్ల చేత చక్కగా వినుచు ఆ స్తోత్రములలోని చమత్కారములను మెచ్చుకొనుటకు శిరస్సును కదల్చగా నీ యొక్క కర్ణాభరణములు ఝణత్కారములచే మారు మాటను చెప్పుచున్నదా అన్నట్లు ఉంది. మితజ్యోత్స్నా జాలం తవ వదన చంద్రస్య పిబతాం చకోరానాం ఆసీద్ అతిరసతయా చెంచు జడిమా అతస్తే సీతాంసో అమృతలహరి ఆమ్లరుచయః పిబంతి స్వచ్ఛందం నిశి నిశి భృశం కాంచికధియా. అమ్మా భగవతి, నీ చంద్రబింబము వంటి ముఖము గల చిరునవ్వు అవు వెన్నెల కాంతి త్రాగుచున్న చకోర పక్షుల ముక్కులకు అతి మాధుర్యము వలన ఆ రుచి కలిగి అవి పులుపునందు కోరిక కలిగి చంద్రుని యొక్క అమృత ప్రవాహమును బియ్యపు కడుగు నీళ్ళ అనుకుని ప్రతి రాత్రియు వెన్నెల యందు తృప్తిగా త్రాగుచున్నవి కదా అమ్మా. హర క్రోధజ్వాలావళిభిః అవళిఢేన వపుష గభీరే తేనాభి సరసి కృత సంగో మనసి జహ సముత్తస్తౌ తస్మాత్ అచలతనయే ధూమలతిక జనస్తాం జానీతే తవ జనని రోమావళి రీతి. అమ్మ, పర్వతరాజకుమారి, మన్మధుడు పరమశివుని కోపాగ్ని కీలల్లో దహింపబడిన శరీరముతో నీ యొక్క లోతైన నాభి మడుపున దూకి తాను కాపాడుకున్నట్ట. కాలుచున్న వారి శరీరము చల్లార్చుడు చేత వెడలిన పొగ తీగ బయల్పడగా దానిని నీ యొక్క నూగారు ప్రాంతముగా కనబడుచున్నది కదా. ఏదేతత్కాళింది తను తరతరంగా కృతి శివే కృసే మధ్యే కించిత్ తవ జనని యద్భాతి సుధియా విమర్దాదన్యోన్యం కుచకలసయోః అంతర్గతం తనూభూతం వ్యోమా ప్రవిశదివనాభిం కుహరిణి. అమ్మా భవానీ, నీ యొక్క నడుమునందు ముందుగా కనబడుచున్నది సన్నది అగు యమునా నది యొక్క సన్నని కెరటము యొక్క రూపము గలదిగా నల్లని అయిన చిన్న వస్తువును నీ కుచకుంభములు ఒకదానికి ఒకటి ఒరిపిడి వలన వాటి మధ్యన ఉన్న ఆకాశము చిన్నదై క్రింద నాభి వరకు జారినదిగా కనబడుచున్నది. స్థిరో గంగావర్తః స్తనముకుళ రోమావళిలత కళావాలం కుండం కుసుమసరతేజోహుతభుజః రతే లీలాగారం కిమపి తవ నాభి గిరిసుతే బిలద్వారం సిద్ధేః గిరిశనయనానాం విజయతే. అమ్మ పార్వతీదేవి, నీ యొక్క నాభిస్థానమును చలనము లేని గంగానది యొక్క సుడిగుండము కుచములు అనడి పువ్వుల మొగ్గలతో నిండిన నూగారు అనడి తీగకు
పాదును, మన్మధుని తేజస్సు అనడి అగ్నికి హోమకుండము, రతీదేవి విహరించు స్థలము, ఈశ్వరుని నేత్రముల తపస్సిద్ధికి గుహముఖము వర్ణించుటకు వీలు కాదని ఉన్నది కదా. నిసర్గక్షీణస్య స్తనతటభరేణ క్లమజుషో నమన్మూర్తే నారీతిలక శనకైః తృచ్యతైవ చిరంతే మధ్యస్య త్రుటితటడినీతీరతరుణ సమావస్థ స్తేమ్నో భవతు కుశలం శైల తనయే. అమ్మా, నారీ తిలకమైన ఓ పార్వతీదేవి, స్వభావ సిద్ధముగా సన్నముగా ఉన్నదియు, కుచముల భరులచే కొద్దిగా వంగి ఉన్నదియు, మెల్లగా తిగుచున్నట్లుగా నున్నదియు, ఒడ్డున విరిగిన నదిపైన ఉన్న వృక్షము వలెనను నిలకడగా ఉన్న నీ నడుముకు క్షేమము అగుగాక. కుచౌ సద్య సిద్ధ్య తటఘటిత కూర్పాసబిధురౌ కషంతౌ దోర్మూలే కనక కలసాభౌ కలయత తవ త్రాతుం భంగార్ అలమితి వలగ్నం తనుభువా త్రిదానద్దం దేవి త్రివలిలవలివల్లిభిరివ. అమ్మా, ఎప్పటికప్పుడు చెమటలు పట్టుచున్న పాశములు అంటుకుని పిగుల్చుటకు సిద్ధముగా ఉన్న విను బాహు మూలములను ఒరుసుచున్న వియను సువర్ణ కుంభ కాంతి కలిగినట్టి విను అయిన కుచములను నిర్మించుచున్న మన్మధుడు వీని బరువు వలన నడుమునకు భంగము కలగకుండా 3 ఏలకీలతలచే 3 ముడతలుగా చుట్టబడి ఉన్నది కదా. గురుత్వం విస్తారం క్షితిధరపతి పార్వతి నిజా నితంబాదాచిద్య త్వయి హరణ రూపేణ నిదదే అతస్తే విస్తీర్ణో గురురయమశేషాం వసుమతిం నితంబా ప్రాగ్భారః స్థగయతి లఘుత్వం నయతి చ. అమ్మా, పార్వతీదేవి, కొండలకు రాజు అయిన నీ తండ్రి హిమవంతుడు తన కొండ చర్యల నుండి కొంత విస్తీర్ణము తీసి నీ వివాహ సమయమున ఆభరణముగా ఉంచను. అందువలన నీ పిరుదుల అతిశయముతో భూమిని కప్పిపుచ్చుచున్నవి. అందువలన భూమి చిన్నతనం పొందుతున్నది కదా. దేవికి భూమి ఆసనముగా ఉన్నది కదా. కరీంద్రానాం సుండాన్ కనక కదలి కాండ పటలి ఉభాభ్యాం ఊరుభ్యాం ఉభయమపి నిర్జిత్య భవతి సువృత్తాభ్యాం పత్యుః ప్రణతి కఠినాభ్యాం గిరిసుతే విధిజ్ఞే జానోభ్యాం విభుదకరి కుంభ ద్వయమసి. అమ్మా, శాస్త్రములన్నీ తెలిసిన ఓ హిమవంతుని తనయ, నీవు దిగ్గజములైన ఏనుగు తొండములు బంగారు అరటిబోదెల సముదాయమును నీ 2 తొడల చేతను జయించి భర్తయగు పరమశివునికి మోకాళ్ళ మీద నమస్కరించుటచే కఠినములైన మోకాళ్లతో దేవతాగజమైన ఐరావతము కుంభముల జంటను జయించి ప్రకాశించుచున్నావు కదా. పరాజేతుం రుద్రం ద్విగుణ శరగర్భౌ గిరిసుతే నిషంగౌ జంగేతే విషమ విశిఖో బాడమకృత యదగ్రే దృశ్యతే దశసరఫలాః పాదయుగళీ నఖాగ్రాచద్మానః సురమకుటసాణైక నిశితాః. అమ్మా, గిరిపుత్రిక, 5 బాణములు కలిగిన మన్మధుడు రుద్రుని జయించుటకు తన బాణములు సరిపోవని తలచి నీ పిక్కలను అంబులు పొదిగా చేసుకుని కాలివేళ్లను బాణములుగా చేసుకుని గోళ్లను బాణముల చివరనున్న ఉక్కు ముక్కలుగా చేసుకున్నట్ట. నీకు నమస్కరించు దేవతల కిరీటముల ఒరుపుడికి గోళ్ల చివరి భాగం అరిగిపోయి పదును పెట్టినవిగా ఉన్నవి కదా. శృతీనాం ముద్దానో దదతి తవ యౌ శేఖరతయ మమాప్యేతౌ మాతః శిరసి దయయా దేహి చరణౌ
యయోః పాద్యం పాదః పశుపతి జటాజూట తటినీ యయోః లాక్షాలక్ష్మిః అరుణహరి చూడామణి రుచిః. అమ్మ, వేదములైన నీ శిరస్సునందు ఉపనిషత్తులు సిగలో పువ్వులుగా ధరింపబడినవో శివుని జటాజూటమునందలి గంగాజలముతో పాద ప్రక్షాళన కొరకు ఉపయోగించమనియు విష్ణువు యొక్క కౌస్తుభమణి కాంతులే లత్తుకగా గల నీ పాదములను నా శిరస్సునందు దయతో ఉంచమ్మా. నమో వాకం భ్రూమో నయన రమణీయాయ పదయో తవాస్మై ద్వంద్వాయ స్ఫుటరుచిరసాలక్తకవతే అసూయతి అత్యంతం యదభిహననాయ స్పృహయతే పశూనాం ఈశానః ప్రమదవన కంకేళి తరవే. అమ్మా, నీ పాదముల చేత తాడనమును కోరుచున్న ఉద్యానవనమందు ఉన్న అశోక వృక్షములను చూచి పశుపతి అయిన ఈశ్వరుడు అసూయని చెందుచున్నాడో. కనులకు ఇంపైన తడిలత్తుకతో కూడిన నీ పాదముల జంటకు ప్రణామములు. మృషాకృత్వ గోత్రస్ఖలనం అధవైలక్షణమితం లలాటే భత్తారం చరణకమలే తాడయతిత్తే చిరాదంతఃసవ్యం దహనకృతమున్మూలితవత తులాకోటిక్వాణైః కిలికిలితం ఈశాన రిపుణః. అమ్మా పార్వతీదేవి, పొరపాటుగా నీ భర్త అయిన శివుడు నీ వద్ద గంగ పేరు ఉచ్చరించి కలవరపాటును ఏమి చేయవలనో తోచక నీకు నమస్కారం చేసినను భర్తను నీ పాద పద్మముతో తాడనము చేయగా చిరకాలముగా శత్రువుగా ఉన్న మన్మధుడు నవ్విన నవ్వు నీ కాలి అందల చప్పుడుగా వెలువడెను. హిమాని హంతవ్యం హిమగిరి నివాసైక చతురౌ నిశాయాం నిద్రానాం నిశిచరమభాగే చ విశదౌ వరం లక్ష్మీపాంతం శ్రియమతి సృజంతౌ సమయినాం సరోజం త్వత్పాదౌ జనని జయత చిత్రమిహ కిం. అమ్మా, మంచు పర్వతం నందు నివసించుట ఎందు మిక్కిలి నేర్పుగల నీ పాదములు రాత్రి ఎందును తెల్లవారుజామున ఎందును నిర్మలముగా ప్రకాశించుచు నీ భక్తులకు లక్ష్మిని ప్రసాదించుచు మంచుచే నశించునవియు అర్ధరాత్రి ముడుచుకుని పోవినయు లక్ష్మీదేవికి నివాసమైన పద్మములను జయించుచున్నవి కదా. ఇందు వింత ఏమీనూ లేదు. పదంతే కీర్తినాం ప్రపదమపదం దేవి విపదా కథం నీతం సద్భిః కఠినా కమఠి కర్పరతులా కథం వా పాణిభ్యాం ఉపయమన కాలే పురభిదా యదాదాయాన్యస్తం దృశతి దయమానేన మనసా. అమ్మా పార్వతి, కీర్తులకు నెలవైన ఆపదలను దరిచేరనీయను నీ పాదములపై భాగమును కవిశ్రేష్ఠులు తాబేలు వీపు చిప్పతో ఎట్లు పోల్చినారు. వివాహ సమయమున దయ కలిగిన హృదయము గల ఈశ్వరుడు తన చేతులతో ఎత్తి సన్నికళ్ళ మీద ఎట్లా ఉంచాడు. నఖైనాక స్త్రీనాం కరకమల సంకోచ శశిభిః తరుణాం దివ్యానాం హసత ఇవతే చండి చరణో ఫలాని స్వః స్తేభ్యః కిసలయకరాగ్రేణ దదతాం దరిద్రేభ్యో భద్రాం శ్రియమని సమహ్నాయ దదతౌ. అమ్మా చండి అను నామముతో ప్రసిద్ధిగాంచిన నీవు చిగురుటాకుల వంటి చేతులతో స్వర్గలోకవాసులైన దేవతల కోరికలను తీర్చు కల్పవృక్షముగాను సర్వలోకముల యందు ఉండు దరిద్రులకు కూడా ఎల్లప్పుడూ సంపదలను ఇచ్చు నీ పాదములు దేవతా స్త్రీల పద్మముల వంటి చేతులను ముడుచుకున్నట్లు చేయు గోడను చంద్రుల చేత పరిహాసము చేయుచున్నవి కదా.
దదానే దీనేభ్యః శ్రియమణి సమాసానుసదృశీం అమందం సౌందర్య ప్రకరమకరందం వికిరతి తవాస్మిన్ మందార స్తబక శుభకే యాతు చరణే నిమజ్జన్మజ్జీవః కరణచరణః షట్చరణతాం. అమ్మా భగవతి, దీనులకు వారి వారి కోరికలకు అనుగుణముగా సంపదలు ఇచ్చు అధికమైన లావణ్యము అను పూదేనను వెదజల్లుతున్నయాన్ని కల్ప కుసుమ పుష్ప గుచ్చము వలె సొగసైనదేయు అగు నీ పాదకమలమునందు మనసుతో కూడిన జ్ఞానేంద్రియ పంచకము అను 6 పాదములు కలవాడినయి తుమ్మిద వలె మునుగుదును కదా. పదన్యాస క్రీడా పరిచయం నివారబ్దు మనసః స్థలంతస్తే ఖేలం భవన కలహంసన జహతి అతస్తేషాం శిక్షాం సుభగమణి మంజీరణి తచ్చలాద్ ఆచక్షాణం చరణ కమలం చారు చరితే. అమ్మా, మనోహరమైన చరిత్ర కలిగిన ఓ తల్లి, నీవు నడుచున్నప్పుడు నీ పాదముల మనోహరములైన లయను నేర్చుకొనవలనని నీ పెంపుడు హంసలతో ఒట్రుపాటు విడవకున్నవి. నీ పాదపద్మముల యొక్క అందెల శబ్దములు వాటికి పాఠము చెప్పుచున్నట్లుగా ఉన్నది కదా. గతాస్తే మంచత్వం ద్రుహిణ హరి రుద్రేశ్వర భృతః శివః స్వచ్ఛఛాయ ఘటిత కపట ప్రచ్ఛదపటః త్వదీయానాం భాసాం ప్రతిఫలన రాగారుణతయా శరీరీ శృంగారో రస ఇవ దృశాం దోగ్ధి కుతుకం. అమ్మా దేవి, బ్రహ్మ విష్ణువు రుద్ర ఈశ్వరులు అను వేలుపులు నీకు మంచత్వమును పొందియుండగా కప్పుకొను దుప్పటి లాగున ఉన్న సదాశివతత్వము తెల్లని కాంతులు కలిగి నీకు ఆనందం కలుగు చేయుచున్నది కదా. అరాళకేశేషు ప్రకృతి సరళ మందహసితే శిరీషాభాచిత్తే దృశదు ఫల శోభా కుచతటే ప్రసంతన్వి మధ్యే పృదురురసిజారోహ విషయే జగత్రాతుం సంభో జయతి కరుణ కాచిదరుణ. అమ్మా జగన్మాత, కురులయందు మాత్రమే వంకర కలిగి చిరునవ్వు యందు సహజముగానే చక్కదనము కలిగి మనస్సునందు విరిసిన పువ్వు వలె మెత్తదనము కలిగి అందమైన శరీరము కలిగి అనిర్వచనీయమైనదియు పరమశివుని కరుణా స్వరూపమైన అరుణ అను శక్తిలోకములను రక్షించు మహిమ కలదిగా ప్రకాశించుచున్నది కదా. కళంక కస్తూరి రజనికర బింబం జలమయం కళాభిః కర్పూరైః మరకతకరండం నిబిడితం అతస్త్వద్భోగేన ప్రతిదినమిదం రిక్తకుహరం విధి భూయో మోయో నిబిడయతి నూనం తవ కృతే. అమ్మ, చంద్రబింబం అనగా మరకతమణులచే నిర్మించబడిన పెట్టె. అందు నీవు రోజు ఉపయోగించు పన్నీరు, కస్తూరి, కర్పూరము పలుకులు ఉంచి రోజు నీవు ఉపయోగించడం వలన ఖాళీ అయిన వాటిని బ్రహ్మదేవుడు మాటి మాటికి నింపుతుంటాట. పురారాతే అంతః పురమసి తతస్త్వచరణయోః సపర్యామర్యాద తరళకరణానాం అసులభ తథా హేతే నీతాః శతమఖముఖా సిద్ధిమతులాం తవ ద్వారోపాంత స్థితిభిః అణిమాద్యాభిః అమరాః. అమ్మా, నీవు పురారి అయిన
పరమశివుని పట్టపురాణివి కావున నీ పాద పద్మములను పూజించు భాగ్యము చపల చిత్తులకు లభించదు. అందువలన ఇంద్రాది దేవతలు ద్వారము వద్ద ఉన్న అనిమాది సిద్ధుల వలననే అభీష్టములు పొందిన వారేరు కదా. కళత్రం వైధాత్రం కతి కతి భజంతే న కవయః శ్రియో దేవ్యాః కో వా న భవతి పతిః కైరపి ధనైః మహాదేవం హిత్వా తవ సతి సతీ నామచరమే కుచాభ్యాం ఆసంగః కురవకతరోరపి అసులభః. అమ్మ పతివ్రత శిరోమణి, ఓ పతివ్రత శిరోమణి, ఎందరెందరో కవులు సరస్వతీదేవిని సేవింతురు. ఎందరో సంపదల వలన లక్ష్మీదేవికి అధిపతులు అగును కదా. అమ్మ నీ ఉద్యానవనమున ఉన్న గోరింట చెట్టునకు కూడా నీవు పతితో కలిసియే ఆలింగనము చేయదువు కదా. గిరామోహో దేవీం ద్రుహిణ గృహిణీ ఆగమవిదో హరేః పత్నీ పద్మాం సహచరీం అద్రితనయాం తురీయా కాపి త్వం దురధిగమని సీమ మహిమా మహామాయా విశ్వం భ్రమయసి పరబ్రహ్మ మహిషి. అమ్మ పరమాత్మయగు పరమశివుని రాణివగు ఓ తల్లి, ఆగమవేత్తలు నిన్ను బ్రహ్మదేవుని ఇల్లాలోగు సరస్వతీదేవిగాను విష్ణు సతీయగు లక్ష్మీదేవిగాను శివుని సహచరి అయిన పార్వతిగాను చెప్పుచున్నారు. కానీ నీవు ఈ ముగ్గురు కంటే అపార మహిమలు కలిగి సకల ప్రపంచమును మోహింపజేయుచున్నావు కదా. కథా కాళే మాతః కదయ కలితాలక్తకరసం పిబేయం విద్యాది తవ చరణ నిన్నే జనజలం ప్రకృత్యా మూకానాం అపి చ కవితా కారణతయా కదా దత్తే వాణి ముఖ కమలతాంబూల రసతాం. అమ్మ బ్రహ్మ విద్యను అర్జించు నేను లత్తుకరసము కలుపబడిన నీ పాదోదకము ఎప్పుడు త్రాగుదునో కదా. ఆ నీరు చెవిటివారికి విను శక్తిని, మూగవారికి మాట్లాడు శక్తిని ఇచ్చును కదా. సరస్వత్యా లక్ష్మ్యా విధిహరి సపత్నో విహరతే రతేః పాతివ్రత్యం శిథిలయతి రమ్యేన వపుషా చిరంజీవన్నేవ క్షపిత పశుపాసా వ్యతికరః పరానందాభిఖ్యం రసయతి రసం త్వద్భజనవాన్. అమ్మా నిన్ను సేవించు నీ భక్తుడు సరస్వతీదేవి లక్ష్మీదేవులకు ఇష్టుడై వారితో విహరించడం వల్ల బ్రహ్మకు విష్ణుమూర్తికి అసూయ కలిగించుచున్నాడు. మంచి అందముతో రతీదేవి పాతివ్రత్య భంగము కలిగించుచున్నాడు. అతడు చిరకాలము బ్రహ్మానందము అను సుఖమును పొందుచున్నాడు. సరస్వత్యా లక్ష్మ్యా విధిహరి సపత్నో విహరతే రతేః పాతివ్రత్యం శిథిలయతి రమ్యేన వపుషా చిరంజీవన్నేవ క్షపిత పశుపాసా వ్యతికరః పరానందాభిఖ్యం రసయతి రసం త్వద్భజనవాన్. అమ్మా నిన్ను సేవించు నీ భక్తుడు సరస్వతీదేవి లక్ష్మీదేవులకు ఇష్టుడై వారితో విహరించడం వల్ల బ్రహ్మకు విష్ణుమూర్తికి అసూయ కలిగించుచున్నాడు. మంచి అందముతో రతీదేవి పాతివ్రత్య భంగము కలిగించుచున్నాడు. అతడు చిరకాలము బ్రహ్మానందము అను సుఖమును పొందుచున్నాడు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.